రైట్ గ్రేటర్ హైదరాబాద్ లో ఇంకా గణపయ్యల నిమజ్జన కోలాహలం కొనసాగుతుంది. బాయ్ బాయ్ గణేష అంటూ గణనాథుడికి తుది వీడ్కోలు పలుకుతున్నారు భక్తులు. లక్షలాది మంది భక్తులతో నవరాత్రుల పూజలు అందుకున్న మహా గణనాథులు ఆ గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. భక్తుల జయ జయ ధ్వానాలు, జై భోలో గణేష్ మహారాజ్ కి జై, బాయ్ బాయ్ అంటూ గణేష గణనాథుడికి గుడ్ బై చెబుతున్నారు భక్తులు. ఏకదంతాయ ఏకాక్షరాయ నమః, నిర్వికారాయ గజకర్ణకాయ నమః. నిమజ్జనాలను ప్రశాంత వాతావరణంలో కొనసాగించేందుకు పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. నిరంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రతి మూవ్మెంట్ ను పసిగడుతున్నారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక హుస్సేన్ సాగర్ కు ఎవరు వ్యక్తిగత వాహనాల్లో రావద్దని, వచ్చి ఇబ్బందులు పడొద్దని ముందే సూచిస్తున్నారు పోలీసులు. ఇక మనకి ట్యాంక్ బండ్ నుంచి మరింత సమాచారం హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, ఎస్ జ్యోతి, హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా రెండో రోజు ఇటు శోభాయాత్రలు కావచ్చు, గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నేను ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 4 వద్ద ఉన్నాను. ఉదయం నుంచి కూడా భారీగా వినాయకులు తరలి వస్తున్నారు. నిన్న కొంత ఆలస్యంగా శోభాయాత్ర ప్రారంభమైనప్పటికీ అర్ధరాత్రి నుంచి కొంత ఎక్కువగా వినాయకుల తాకిడైతే పెరిగింది. ఉదయం 4 గంటల నుంచి అయితే బారులు తీరి నిమజ్జనానికి వాహనాల్లో వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రజెంట్ మనం చూడొచ్చు, ఎన్టీఆర్ మార్గ్ మొత్తం కూడా ఒక సందడి వాతావరణం కనిపిస్తోంది. నిన్నటి నుండి మొదలైన వినాయక నిమజ్జనాలు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ మొత్తం కూడా ఇటు వినాయక నిమజ్జనానికి వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ముఖ్యంగా నిన్న నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు హుస్సేన్ సాగర్లో దాదాపు 60,000 వరకు కూడా విగ్రహాలు నిమజ్జనం చేసినట్టు అధికారులు చెప్తున్నారు. గ్రేటర్ పరిధిలో మొత్తం కూడా 2 లక్షలకు పైగా వినాయక నిమజ్జనం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈరోజు తెల్లవారుజాము నుంచి ఎక్కువగా విగ్రహాల తాకిడి అయితే పెరిగింది. నిన్న మొత్తం కూడా ఆటపాటలు, బ్యాండ్ బాజా, డీజే చెప్పుల నడుమ ఇటు వినాయకులకి గుడ్ బై చెప్పేందుకు పెద్ద ఎత్తున యువత ఆటపాటలతో హుస్సేన్ సాగర్ వైపుకు తీసుకొచ్చారు. అయితే కొంత ఉదయం నుంచి కూడా నెమ్మదిగా ఈ నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా 40 క్రేన్లను ఏర్పాటు చేసి భారీ విగ్రహాలు, చిన్న విగ్రహాలను అయితే నిమజ్జనం చేస్తున్నారు. ప్రజెంట్ మనం చూస్తున్నదంతా కూడా ఎన్టీఆర్ మార్గు, కిలోమీటర్ల మేర వినాయకులు నిమజ్జనానికి అయితే ఎదురు చూస్తున్నారు. భారీ ట్రక్కుల కారణంగా కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఎందుకంటే ఒక్కొక్క వినాయకుడికి భారీ ట్రక్కుల మీద తీసుకొస్తున్నారు కాబట్టి మనకు ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ఇదే విధమైన సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే ఈరోజు ఇటు చంద్రగ్రహణం కూడా ఉండడంతో నిన్నటి నుంచి కొంత త్వరగా నిమజ్జనాలు చేసేందుకు అయితే ఏర్పాట్లు చేసినప్పటికీ ఇంకా కొంత స్లోగా అయితే సాగుతున్న సిచ్యువేషన్ ఉంది. అయితే భారీగా నిమజ్జనాల నేపథ్యంలో మనకు ఉదయం పూట ఇటు పీపుల్స్ ప్లాజా వైపు ఉన్న ఏవైతే క్రేన్లు ఉన్నాయో కొంత ఆలస్యంగా మొరాయించినట్టు తెలుస్తుంది. వాటిని మళ్ళీ కూడా సాఫీగా నిమజ్జనాలు చేసేందుకు ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది శ్రమిస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తూనే మరోవైపు పూడికతీతలు కావచ్చు, వ్యర్థాలను కూడా తొలగించేందుకు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేసి ఎప్పటికప్పుడు 24/7 సిబ్బందితో ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్నారు. మనకు ప్రధానంగా హైదరాబాద్లోని మనకు ఎన్టీఆర్ మార్గు, నెక్లెస్ రోడ్ వైపు ఎక్కువగా ప్రతి ఏటా కూడా నిమజ్జనాన్ని చేసేందుకు నగర వ్యాప్తంగా ఉన్న వినాయకులను ఇక్కడికే తీసుకొస్తారు. ఎందుకంటే హైదరాబాద్ అంటేనే ఇటు గ్రాండ్గా నిమజ్జనాలు చేయడం అనేది చాలా ఏళ్ళ నుంచి వస్తున్న ఆనవాయితీ కావడంతో ముఖ్యంగా ఎంత దూరం ఉన్నా కూడా ట్యాంక్ బండ్కి వచ్చే నిమజ్జనం చేయాలని ప్రతి ఒక్కరు కూడా మండప నిర్వాహకులు ఇక్కడికే వస్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. తీరొక్క రూపాల్లో అయితే గణేషులు మనకు కళ్ళకు ఎంతో ఆహ్లాదంగా ఈరోజు కూడా శోభాయాత్ర ఇటు ప్రతి ఒక్కరు కూడా తీసుకొస్తూ ఎంజాయ్ చేస్తూ ముఖ్యంగా గుడ్ బై చెప్పేందుకైతే భారీ సెట్టింగ్లతోటి ట్రక్కుల మీద ఏర్పాట్లు చేసుకొని తీరొక్క రూపాల్లో ఉన్న గణపయ్యలు అన్నీ కూడా ఒకే చోట చూడడం కూడా చాలా ఆనందంగా ఉందని ఇక్కడ భక్తులు కూడా చెప్తున్నారు. అయితే నిమజ్జనాలకు సంబంధించి ఇటు పోలీస్ శాఖ కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఎక్కడ కూడా కొంత ఇబ్బందులు కలగకుండా సాఫీగా నిమజ్జనాలు చేసేందుకు అన్ని వైపులా మనకు 40 క్రేన్లు, ప్రధానంగా భారీ క్రేన్లు ఏర్పాటు చేయడంతో ఎటువైపు ఏ వాహనాన్ని పంపించాలి అన్నందుకు తగ్గట్టుగా కూడా ఇటు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ నిమజ్జనాలకైతే గణపయ్యలను తరలిస్తున్నారు. ఉదయం నుంచి కూడా భారీగా
ఎన్టీఆర్ మార్గ్ వైపు కావచ్చు, ట్యాంక్ బండ్, దాంతోపాటు మనకు నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జామ్ ప్యాక్ అయ్యాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఉంది. ముఖ్యంగా మనకు ఓల్డ్ సిటీ వైపు గన్ఫ్రౌండి వరకు కూడా ఈ వాహనాలకు సంబంధించిన ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టు తెలుస్తోంది. అయితే ఈ వినాయక చవితి సందర్భంగా నిన్నటి నుంచి ఇప్పటి వరకు దాదాపు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసిన దాదాపు 60,000కు పైగా విగ్రహాలకు సంబంధించి 11,000 టన్నుల వ్యర్థాలను సేకరించినట్టు సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బందికి సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారు. నిమజ్జనానికి సంబంధించి ముఖ్యంగా ఊరేగింపులో పూలదండలు కావచ్చు, రకరకాల వ్యర్థాలు కూడా ఉంటాయి కాబట్టి వాటిని తొలగిస్తూ వెంటనే ఇటు నిమజ్జనాలను కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకైతే దాదాపు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 90% నిమజ్జనాలు పూర్తయ్యాయి. మరొక 10,000 నుంచి 15,000 వరకే నిమజ్జనాలు ఇంకా రాత్రి వరకు కూడా ఇవి కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంత ట్రాఫిక్ జామ్ వల్ల కూడా వాహనాలను తీసుకురావడం ఆలస్యం అవుతుంది. అయినప్పటికీ కూడా ఇటు పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు చేపడుతూ త్వరగా నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు, రకరకాల గణపతులను తీసుకొని ఇప్పటికీ కూడా యూత్ ఎంతో ఉత్సాహంగా ఈ నిమజ్జనాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటు మనకు గ్రేటర్ పరిధి మొత్తం కూడా దాదాపు 20,000 చెరువులు, దాదాపు ఇటు ఆర్టిఫిషియల్ పాండ్స్ కావచ్చు, మినీ పాండ్స్, ఎందుకంటే మినీ పాండ్స్ని కూడా ఏర్పాటు చేయడం ద్వారా కొంత ఎక్కడికక్కడ నిమజ్జనాలు చేస్తూ ఈ ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తుగానే ఏర్పాట్లు చేసి దాదాపు 74 పాండ్స్ను ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వ ప్లేసుల్లో ఏర్పాటు చేసి నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను చేశారు. అయితే నిన్నటి నుంచి భారీ శోభాయాత్రకు సంబంధించి కొంత ఆలస్యంగా 3-4 గంటల తర్వాత శోభాయాత్రలు ప్రారంభమయ్యాయి కాబట్టి ఎక్కువగా హుస్సేన్ సాగర్ వైపు మనకు ఓల్డ్ సిటీ కావచ్చు, ఇటు సికింద్రాబాద్, మరొక వైపు కుక్కట్పల్లి ఆ ప్రాంగణం నుంచి కూడా ఇటువైపు కొన్ని పెద్ద భారీ విగ్రహాలను ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రధాన శోభాయాత్రలో పాల్గొనాలని ప్రతి ఒక్క మండప నిర్వాహకులు ఎంతో ఆసక్తిగా ఇటువైపే తీసుకొచ్చారు. అయితే ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి కూడా ఈ వినాయక నిమజ్జనాల ప్రొసెషన్ అయితే కొనసాగుతోంది. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధి మొత్తం కూడా చూసుకుంటే 2,61,000కు పైగా వినాయక నిమజ్జనాలు పూర్తి చేశారు అధికారులు. అయితే ముఖ్యంగా ఇటు మరొక 10 నుంచి 15,000 విగ్రహాలు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ అవుతుంది. భారీ విగ్రహాలు ప్రధానంగా మనకు ట్యాంక్ బండ్ వైపు కావచ్చు, ఇటు నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ వైపు మనం చూస్తున్నాం. మొత్తం ట్రక్స్లో తీసుకొస్తున్న విజువల్స్లో మనం చూడొచ్చు. ప్రతి ఏటా కూడా ఇంత వైభవంగా శోభాయాత్రలు కావచ్చు, గణేష్ నవరాత్రులు నిర్వహించి ఈ శోభాయాత్రకు సంబంధించి కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వినాయకులను తరలిస్తున్నారు. తీరొక్క రూపాల్లో ఉన్న బొజ్జగారిపైలు చూసేందుకు కూడా ఎంతో మంది భక్తులు కూడా ఉదయం నుంచి వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. నిన్న ఖైరతాబాద్ మహాగణనాథుడిని ఇక్కడే క్రేన్ నెంబర్ 4 వద్ద నిమజ్జనం చేశారు. ప్రస్తుతం మనము ఈ క్రేన్ నెంబర్ 4 వద్ద చూడొచ్చు, 2 మార్గాల వైపు కూడా భారీ వినాయకులు తీరొక్క రూపాల్లో ఎంత ఆకర్షణీయంగా శోభాయాత్రలో తరలి వస్తూ ఈ నిమజ్జనానికి అయితే తరలి వస్తున్న సిచ్యువేషన్ ఉంది. 9 రోజుల పాటు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా నవరాత్రి పూజలు నిర్వహించిన వినాయకులకి గుడ్ బై చెప్పేందుకు కూడా యువకులు ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి తరలి వస్తున్నారు. చూడొచ్చు, క్రెయిన్ల సహాయంతో భారీ విగ్రహాలను ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ఏర్పాట్లు అయితే కొనసాగిస్తున్నారు. ఇక జిహెచ్ఎంసీ కావచ్చు, మిగతా శాఖల సమన్వయంతో ముఖ్యంగా ఈ ట్యాంక్ బండ్ చుట్టూ ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గజ ఈతగాలు కావచ్చు, క్లీనింగ్ సంబంధించిన స్పెషల్ టీమ్స్ అన్నీ కూడా వర్క్ చేస్తూ 24/7 వేల సంఖ్యలో సిబ్బంది ఇక్కడ హుస్సేన్ సాగర్ నిమజ్జనానికి కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు ప్రభుత్వం కూడా ఈ నిమజ్జనానికి సంబంధించి కొంత ఛాలెంజింగ్గా తీసుకొని ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా నిండ నుంచి ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగా శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. పోలీసులు కూడా ఎక్కడికక్కడ సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ జామ్ ఎక్కడ ఉంది, దాంతోపాటు ఈ వినాయకులను ఎటు నుంచి ఎటు తరలించాలన్న పూర్తి వివరాలను మనకు కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వినాయకుల నిమజ్జనాలను అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉదయం నుంచి 4 గంటల నుంచి భారీగా వినాయకులు అయితే తరలి వస్తున్నాయి. ప్రతి ఏటా కూడా ఇటు నెక్లెస్ రోడ్ వైపు కూడా చాలా భారీ విగ్రహాల నిమజ్జనం పీపుల్స్ ప్లాజా వైపు చేస్తున్నారు. దాంతోపాటు ట్యాంక్ బండ్ వైపు, ముఖ్యంగా ఎన్టీఆర్ మార్గ్లో చూస్తే మనకు భారీగా అయితే వినాయకులు తరలి వస్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రజెంట్ అయితే హుస్సేన్ సాగరే కాకుండా నగర వ్యాప్తంగా ఉన్న 20 చెరువులు కావచ్చు, 74 పైగా స్పెషల్ పాండ్స్ ఏర్పాటు చేసి చిన్న పెద్ద
కొంత హైట్ ఉన్న వినాయకులను కూడా నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. ఆల్మోస్ట్ మనకి ఈరోజు సాయంత్రం వరకల్లా కూడా మరొక 10,000 వరకు విగ్రహాల నిమజ్జనం చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మనకి ఈ రోజు కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. మెయిన్గా మనకు ఇటు సెక్రటేరియట్ వైపు కావచ్చు, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు ఈ వైపు కొంత ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. పర్సనల్ వాహనాలను అయితే ఇప్పటి వరకు అనుమతించడం లేదు. అయితే ఈరోజు సాయంత్రం వరకల్లా ఈ నిమజ్జనాలు పూర్తయితే ట్రాఫిక్ని కూడా క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా ప్రతి ఏటా కూడా ఇదే విధమైన పండగ వాతావరణం మనకు హైదరాబాద్లో కనిపిస్తుంది. ఈరోజు రెండో రోజు కూడా శోభాయాత్రలు, దాంతోపాటు నిమజ్జన కార్యక్రమాలు సాఫీగా సాగుతున్నాయి. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్షేత్రస్థాయిలో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిమజ్జనాలకు సంబంధించిన ఏర్పాట్లను అయితే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మనకు ట్యాంక్ బండ్లో అధికంగా విగ్రహాల నిమజ్జనం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వెలికి తీస్తున్న వ్యర్థాలకు సంబంధించి దాదాపు వేల సంఖ్యలో వ్యర్థాలు ఉంటాయి కాబట్టి వీటన్నిటిని కూడా జవహర్ నగర్ వైపుకు తరలించేందుకు ఎప్పటికప్పుడు మినీ వ్యాన్స్, ట్రక్కుల్లో వ్యర్థాలను కూడా తొలగిస్తూ ఎప్పటికప్పుడు ఈ వినాయకుల నిమజ్జనాన్ని సాఫీగా నిర్వహించేందుకు వస్తున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది నిమజ్జనానికి ఇక్కడ రావడం? చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ ఇయర్ వస్తుంటాం మేము ఇక్కడికి. చాలా హ్యాపీగా ఉంది మాకు ఇక్కడ రావడం. 9 days ఇంట్లో మొత్తం హడావిడి సందడిగా ఉంటుంది కదా, వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధగా ఉంటుంది కానీ మాకు ఇక చేయాలి, ఇక అందరితో పాటు ఉంటుంది అందరికి. మీరు చిన్న వినాయకుడా పెద్ద తీసుకొచ్చారు? ఒక పెద్దది, ఇది మాదే పెద్ద వినాయకుడు. ఎక్కడి నుండి వచ్చారు? మీది ఏరియా? అడ్డవుట. ఎంతసేపు అయింది మీరు స్టార్ట్ అయ్యి శోభయాత్ర? నిన్న ఈవినింగ్ 9 o'clock స్టార్ట్ అయింది. ఎంతమంది వచ్చారు మీరు? మేము 15 members వచ్చినాం. 15. హైదరాబాద్ లో గణేష్ పండుగ వచ్చినప్పుడు నిమజ్జనం ఇంత గ్రాండ్ గా చేస్తారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా గ్రాండ్గా మంచిగా అనిపిస్తుంది. బ్యూటిఫుల్. అసలు హైదరాబాద్లో ఇది అనేది నిమజ్జనం అనేది చాలా బ్యూటిఫుల్ అండి. అంటే మీ వినాయకుడితో పాటు మిగతా వినాయకులు ఎట్లా ఉన్నాయి? అంత మంచిగా అయింది. నుండి పంచాయతీ ఏం కాకుండా అంత బాగానే అయింది. మేము యాక్చువల్ ఏంటంటే 9 o'clock బయలుదేరితే ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర రానికి ఇప్పుడు 8:30, 9 అవుతుంది మళ్ళీ రావడానికి. అనిపిస్తుంది నిమజ్జనం అంటే 9 రోజుల పాటు చాలా హడావిడి సందడిగా ఉంటుంది మీ ఏరియా అంతా. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది నిమజ్జనం? ధూమ్ ధామ్ ఉంది. ఇప్పుడు వెళ్ళిపోయినప్పుడు కొంచెం బాధగా ఉంది, అంతే. ఇక కొంచెం బాధగా అనిపిస్తుంది. చూడొచ్చు యువకులు ఎంతో ఉత్సాహంగా దాదాపు నిన్న స్టార్ట్ అయిన నిమజ్జనం శోభాయాత్రకు సంబంధించి ఈ రోజు వరకు కూడా కొనసాగుతుంది. ఇక్కడ చూడొచ్చు భారీ విగ్రహాలు. ప్రతి ఏటా కూడా హైదరాబాద్ దేశంలోని మిగతా సిటీస్తో పోలిస్తే హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలు చాలా గ్రాండ్గా జరుగుతాయి. ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ కూడా చాలా క్రేజ్ ఉంటుంది. దాంతోపాటు ఓల్డ్ సిటీ కావచ్చు, వివిధ ప్రాంతాల్లో ఒకరికి మించి ఒకరు చాలా డిఫరెంట్ సెట్టింగ్స్ తోటి, డిఫరెంట్ థీమ్స్ తోటి ఇటు వినాయకులను నిలబెడుతుంటారు. ఆ నిమజ్జనానికి కూడా అంతే గ్రాండ్గా ఎంత ఖర్చైనా పర్లేదు అని చాలా ఉత్సాహంగా వచ్చి నిమజ్జన కార్యక్రమాలు ఈ శోభాయాత్రలో పాల్గొంటారు. ప్రతి ఏటా కూడా ఇదే విధమైన సందడి వాతావరణం కొనసాగుతుంది. అయితే ఈరోజు నిన్న దాదాపు హుస్సేన్ సాగర్లో 60,000కు పైగా వినాయకులు, చిన్న పెద్ద వినాయకులు నిమజ్జనమైనట్టు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ ప్రొసెషన్ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. అయితే అధికారులు ఈరోజు ఎక్కువగా విగ్రహాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉన్న విగ్రహాలు మొత్తం కూడా పూర్తయ్యే వరకు నిమజ్జన కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అన్ని శాఖల సమన్వయంతో ఎప్పటికప్పుడు ఈ ప్రొసెషన్ సంబంధించిన ఇమ్మర్షన్ సంబంధించిన జాగ్రత్తలు అయితే పాటిస్తూ ఎప్పటికప్పుడు ఈ జిహెచ్ఎంసీ వర్కర్స్ సంబంధించి దాదాపు వేల సంఖ్యలో 5 షిఫ్టుల్లో మొత్తంగా కూడా ఈ నిమజ్జన కార్యక్రమాలు కావచ్చు, వ్యర్థాల తొలగింపు పైన ప్రత్యేక దృష్టి సారించి నిమజ్జనాలను అయితే కొనసాగిస్తున్నారు. ఓవరాల్గా అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,60,000కు పైగా వినాయక నిమజ్జనాలు అయితే నిమజ్జనం చేసినట్టు తెలుస్తోంది. హుస్సేన్ సాగర్ సంబంధించి దాదాపు 60,000కు పైగా, అంటే ఇక్కడ ఒక 80,000 వరకు కూడా వినాయకులు ఈరోజు సాయంత్రం వరకు నిమజ్జనం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వెయిట్ చేయాలి కాబట్టి గుడ్ బైస్ చెప్తూ ఇటు యువకులు కూడా ఎంతో బాధనైతే వ్యక్తం చేస్తున్నారు. ఎంతో గ్రాండ్గా నిర్వహించుకున్న ఫెస్టివల్ ఇటు చాలా సాఫీగా సాగిందని ఇటు అధికారులు కూడా ఒకంత ఆనందం వ్యక్తం చేస్తున్న
సిచ్యువేషన్ ఉంది. ఓవరాల్గా అయితే హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా భారీ గణనాథులు తరలి వస్తున్నాయి. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ నిమజ్జన కార్యక్రమాలు కొనసాగే అవకాశం ఉంది. ఓటు స్టూడియో.